అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి హొరనాడులో ఉండేటువంటి అన్నపూర్ణాదేవి ఎలా వెలిసింది, అలానే అక్కడ ఉండేటువంటి అన్నపూర్ణాదేవి శివునికి ఎలా శాప విమోచనం కలిగించింది అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అన్నపూర్ణాదేవి అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్నపూర్ణాదేవి శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అనే శ్లోకం మనకు గుర్తొస్తుంది. ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడు చదువుకుంటాం? భోజనం చేసేటువంటి ముందు. ఎదురుగా భోజనం పెట్టుకొని మనం ఈ శ్లోకాన్ని చదివి ఆ తర్వాత మనం భోజనం చేస్తాం. అంటే మనం అన్నానికి గౌరవం ఇస్తున్నామన్నట్టు లెక్క. ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు. ఇక రెండో విషయానికి వస్తే, అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పది అని చెప్పొచ్చు. ఎందుకంటే భూదానం, గోదానం, సువర్ణదానం, తర్వాత డబ్బుల్ని దానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం. ఇలా అన్ని దానాలు చేస్తూ ఉంటాం. ఈ దానాలు చేసేటప్పుడు ఇచ్చేవాడు ఇస్తూ ఉంటాడు, తీసుకున్న వాడికి ఇంకా ఏదో కావాలి అనే అత్యాశ అనేది ఉంటుంది. ఇది ఇస్తే బాగుండు, ఇంకా కొంచెం ఇస్తే బాగుండు, ఇలా అత్యాశతో సంతృప్తి అనేది చెందరు. కానీ ఎప్పుడైతే అన్నదానం చేస్తామో, ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెడతామో వాళ్ళు సంతృప్తిగా ఆహారాన్ని భుజిస్తారు. ఆహారాన్ని భుజించిన తర్వాత ఇంకొక ముద్ద ఎక్కువగా తిను అని చెప్పినా కూడా వాళ్ళు తినరు. ఎందుకంటే ఆ తిన్న అతను సంతృప్తిగా తిన్నాడు కాబట్టి ఇక చాలని చెప్పేస్తాడు. అక్కడ పెట్టేవాడు సంతృప్తిగా పెడతాడు, భుజించిన వాడు అంటే ఆహారాన్ని భుజించిన వాడు కూడా సంతృప్తిగానే భుజిస్తాడు. అత్యాశ అనేది అక్కడ ఉండదు. కడుపు నిండుతుంది చాలు అని అంటాడు. కాబట్టి మిగిలిన మిగిలిన దానాల్లో అన్ని దానాల్లో అత్యాశ అనేది కనిపిస్తుంది, ఆశ కనిపిస్తుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రం సంతృప్తి అనేది కనిపిస్తుంది. కాబట్టి సంతృప్తిగా భోజనం చేసి ఇక చాలని చెప్పేస్తారు. కాబట్టి దానాల్లో అన్నదానం చాలా గొప్పదన్నమాట. తర్వాత ఇక్కడ కాశీలో శివుడు కాశీ విశ్వేశ్వరుడిగా ఉన్నాడు, అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి వెలిసింది. మరి హొరనాడులో ఉండేటువంటి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఎలా వెలిసింది అనే విషయానికి వస్తే, అక్కడ రెండు పురాణ గాథలు అనేవి మనకు కనిపిస్తాయి. అసలు ఈ హొరనాడు గ్రామం అనేది ఎక్కడ ఉంది అని అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగళూరు అనే ప్రాంతం దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో ఈ హొరనాడు అనేటువంటి గ్రామం ఉంది. ఇది చాలా ప్రకృతికి ఆహ్లాదకరంగా ఉందన్నమాట ఈ గ్రామం అయితే. దీన్ని అంటే ఈ పార్వతీమాతను అన్నపూర్ణాదేవిని అక్కడ ఆదిశంకరాచార్యులు మొట్టమొదట స్థాపించారట. ఇప్పుడు మనం కొలుచుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మాత్రము 1973 సంవత్సరంలో స్థాపించిందనమాట. అలా ఆ గుడి యొక్క విశేషాలు. ఇక ఆ క్షేత్రానికి శ్రీక్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఈ హొరనాడు క్షేత్రానికి దగ్గరలో చాలా వరకు పుణ్యక్షేత్రాలు అనేవి ఉన్నాయి. ఉడిపి, ధర్మస్థల, కొక్కి సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత చాలా రకాల పుణ్యక్షేత్రాలు అనేవి దగ్గరలోనే ఉన్నాయి. ఇలా మనం అమ్మవారిని దర్శించుకొని ఈ పుణ్యక్షేత్రాలను కూడా చూసుకొని రావచ్చు. ఇక పురాణ గాథల విషయానికి వస్తే, అక్కడ మొదటి కథ ఏంటంటే, బ్రహ్మదేవుడు తర్వాత శివుడు ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుందట. అలా వాగ్వివాదం జరిగినప్పుడు శివుడు బ్రహ్మతలను సంహరిస్తాడట. ఎప్పుడైతే బ్రహ్మతలను సంహరించినప్పుడు శివుని చేతిలో కపాలం అనేది వస్తుంది. ఆ కపాలం చేతిలో పట్టుకొని ఉంటాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ కపాలంలో ధాన్యాన్ని పోస్తూ వస్తారు.
శివుడు భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఆ కపాలం పట్టుకొని దానిలో భిక్ష వేయించుకుంటూ ఉంటాడు. అలా ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది దానం చేసినా కూడా ఆ కపాలం అనేది నిండదట. ఎప్పుడైతే ఇక్కడ హొర్నాడులో ఉండేటువంటి అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చి ఈ ధాన్యం తీసుకుంటుందో, అంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్ ఆ కపాలం తీసుకొని ధాన్యాన్ని నింపుతుందో అప్పుడు కపాలం అనేది నిండుతుందట. అలా అన్నపూర్ణాదేవి అక్కడ వెలిసిందని ఒక కథ ఉంది. ఇంకొక కథ ఏంటంటే, అక్కడ ఉండేటువంటి శివుడు పార్వతి ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం జరుగుతుందట. శివుడు ఏం చెప్తాడంటే, ప్రపంచంలో ఉన్నదంతా మాయే, చివరికి మనం తినేటువంటి ఆహారం కూడా మాయ, అంటే భ్రమ అని చెప్తాడట. దీనికి అక్కడ ఉండేటువంటి పార్వతీదేవి ఈ విషయంలో ఒప్పుకోదట. చాలా కోపం వస్తుందట ఆవిడకి. అప్పుడు పార్వతీదేవి అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుందట. ఎప్పుడైతే అదృశ్యం అయిపోతుందో, అంటే అన్నపూర్ణాదేవి అక్కడ అదృశ్యం అయిపోతుందో, వెంటనే అక్కడ ప్రకృతి అంతా స్తంభించిపోతుందట. వాతావరణంలో ఎటువంటి మార్పులు అనేది ఉండదట. మొక్కలు అనేవి పెరగవు, పంటలు అనేవి పండవు, కరువు అనేది ఏర్పడుతుంది. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటారట. అలా అల్లాడిపోతున్నటువంటి జనాలను చూసి మళ్ళీ కారుణ్యంతో, అంటే కరుణతో, జాలితో అన్నపూర్ణాదేవి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెట్టిందట. అలా అన్నపూర్ణాదేవి అక్కడ వెలిసింది అని ఒక ప్రాశస్త్యం అనేది ఉంది. నాకు తెలిసినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.